హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వాటిని గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ గద్వాల్ కోట కట్టింది ఎవరు? పెద్దసోమ భూపాలుడు. గుర్తుంచుకోవడం ఎట్లా అంటే గడ్డి వాల్. సో గేదెలకు పశువులకు గడ్డి ఇస్తే ఏమొస్తుంది? పాలు వస్తాయి. సో అట్లా గద్వాల్ కోట కట్టింది ఎవరు అనగానే గద్వాల్ గడ్డి ఇస్తే మనకి ఏమొస్తుంది? పాలు. వెంటనే పాలు చూసుకోండి. అట్లా పెద్దసోమ భూపాలుడు గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఓకే, గడ్డి పాలు అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యయాతి చరిత్ర రాసింది ఎవరు అంటే పొన్నగంటి తెలగాచార్యుడు. ఓకే, గుర్తుంచుకోవడం ఎట్లా అంటే సో తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వాళ్ళు ఏమంటా ఉంటారు అంటే యా యా అంటారు. సో లైక్ దట్ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, వెంకటేష్ యా యా అంటారుగా అట్లా. సో తెలుగు మీడియం వాళ్ళు యా యా అంటా ఉంటారు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం రాక. సో అట్లా యయాతి చరిత్ర అనగానే మనకి యా యా అని ఎవరు అంటారు అంటే తెలుగు మీడియం వాళ్ళు అంటారు. అట్లా తెలగాచార్యుడు గుర్తుంచుకోవచ్చు. పొన్నగంటి తెలగాచార్యుడు అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ దశరథ రాజనందన చరిత్ర ఎవరు రాశారు అంటే సింగాచార్యులు. సో గుర్తుంచుకోవడం కోసం దశ సింగిల్. ఓకే, 10 1. ఓకే, దశ సింగిల్ అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సారంగు తమ్మయ్య ఏం రాసిండు అంటే వైజయంతి విలాసం రాసింది ఎవరు అంటే సారంగు తమ్మయ్య. గుర్తుంచుకోవడం ఎట్లా అంటే వైజయంతి పిక్చర్స్ ఆర్ వైజయంతి మాల హీరోయిన్. సో వీళ్ళు ఏం చేస్తారు? సో చిన్నప్పుడు అంటే మామూలుగా పాత రోజుల్లో ఏమనేటోళ్ళు అంటే సినిమా వాళ్ళని రంగులు వేసుకుంటోళ్ళు అనేటోళ్ళు. ఓకే, సినిమా వాళ్ళని ఏమంటారు అంటే రంగులు వేసుకుంటోళ్ళు. సో ఇప్పుడైతే సినీ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అట్లా అంటారు కానీ బట్ ఇంతకు ముందు కాలంలో రంగులు వేసుకుంటోళ్ళు అనేటోళ్ళు. సో ఇట్లా వైజయంతి పిక్చర్స్ ఆర్ వైజయంతి మాల హీరోయిన్ అనగానే సో రంగులు వేసుకుంటది అట్లా గుర్తుంచుకోవచ్చు. సో వైజయంతి విలాసం అనగానే మనకి వైజయంతి ఎవరు? సినీ యాక్టర్. ఓకే, రంగులు వేసుకుంటది అట్లా సారంగు తమ్మయ్య. ఓకే, లేకపోతే సారంగు తమ్మయ్య రాసింది ఏంటి అంటే రంగు. సో రంగు హీరోయిన్, వైజయంతి వేసుకుంటుంది అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అద్దంకి గంగాధర రాసింది ఏంటిదంటే తపతి సంవరణోపాఖ్యానం ఆర్ తపతి సంవరణోపాఖ్యానం రాసింది ఎవరు అంటే అద్దంకి గంగాధర. గుర్తుంచుకోవడం సింపుల్. గంగా తపతి, గంగా నది తపతి నది. సో అట్లా గుర్తుంచుకోవచ్చు. తపతి సంవరణోపాఖ్యానం రాసింది ఎవరు అంటే అద్దంకి గంగాధర. గుర్తుంచుకోవడం తపతి గంగా. ఓకే, నువ్వు చూసుకోండి. ఇక్కడ వైజయంతి విలాసం, వైజయంతి అంటే రంగులు వేసుకుంటోళ్ళు అట్లా సారంగు తమ్మయ్య. నెక్స్ట్ దశరథానంద చరిత్ర రాసింది ఎవరంటే దశ 10 దశ సింగిల్ పెట్టుకోండి. తర్వాత యయాతి చరిత్ర యా తెలుగు మీడియం. ఓకే, నెక్స్ట్ గద్వాల్ కోట గడ్డి పాలు అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ బహిరంగ సభలకు సంబంధించినవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఆత్మగౌరవ సభ ఎక్కడ జరిగింది అంటే నల్గొండలో జరిగింది. సో గుర్తుంచుకోవడం గురించి సింపుల్. తెలంగాణ వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎంత అంటే కొండంతో ఆత్మగౌరవం ఉంటుంది. అందుకోసమే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే, సో అట్లా ఆత్మగౌరవ సభ అనగానే ఆత్మగౌరవం కొండంత ఉంటుంది. నల్గొండ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సమర శంకారావం సిద్దిపేటలో జరిగింది. సో గుర్తుంచుకోవడం శంకారావం ఎప్పుడైనా యుద్ధంకి ముందు శంకారావం పూరిస్తాం. సో ఎందుకు పూరిస్తాం అంటే మేము యుద్ధానికి సిద్ధం అని పూరిస్తాం. సో అట్లా సిద్ధం బేస్ చేసుకొని సిద్దిపేట. ఓకే, సమర శంకారావం గానే సిద్ధంగా ఉన్నామని గుర్తు చేసుకోండి. అంటే సిద్ధంగా ఉన్నాం సిద్దిపేట అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సింహగర్జన సభ ఎక్కడ జరిగింది? కరీంనగర్. సో గుర్తుంచుకోవడం ఎట్లా అంటే కరీంనగర్ పురాతన పేరు ఏంటిదంటే ఎలగందుల. కరీంనగర్ పురాతన పేరు ఎలగందుల. సో దీన్ని బేస్ చేసుకొని సింహగర్జన సభ కరీంనగర్ లో జరిగిందని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎట్లా అంటే సింహము ఎలుక. సో సింహం ఎలుక అట్లా సింహగర్జన సభ ఎలగందులలో జరిగింది కరీంనగర్. సో సింహగర్జన సభ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? సింహము. ఇంకా ఆప్షన్లలో ఎలక చూసుకోండి. ఎలక అంటే ఎలగందుల కరీంనగర్. ఓకే, కరీంనగర్ పూర్వ పేరు ఎలగందుల. సో అట్లా మనం సింహగర్జన సభ కరీంనగర్ లో జరిగిందని మనం పెట్టొచ్చు ఫ్రెండ్స్. సింహం ఎలుక. నెక్స్ట్ వచ్చేసరికి పాలకప్య హస్తాయుర్వేద రాసింది ఎవరు అంటే పాలకప్య. హస్తాయుర్వేదం ఏనుగుల ఆరోగ్యానికి సంబంధించిన హస్తాయుర్వేద రాసింది ఎవరు అంటే పాలకప్య. గుర్తుంచుకోవడం గురించి సింపుల్. పాలకప్య కప్ప హతి ఏనుగు. ఓకే, సో కప్ప ఏనుగు. పాలకప్య అనగానే ఏం రాసిండు అనగానే కప్ప ఏనుగు చూసుకోండి. హతి హస్తాయుర్వేద. లేకపోతే హస్తాయుర్వేద రాసింది ఎవరు అంటే పాలకప్య. హస్తాయుర్వేద హతి ఏనుగు కప్ప చూసుకోండి. ఓకే, అట్లా పాలకప్య హస్తాయుర్వేద ఏనుగుల ఆరోగ్యానికి సంబంధించిన హస్తాయుర్వేద రాసింది పాలకప్య. నెక్స్ట్ పతాంజలి రాసింది ఎవరు అంటే పతాంజలి రాసింది ఏంటి అంటే యోగసూత్ర. పతాంజలి రాసింది ఏంటిది అంటే యోగసూత్ర రాసింది ఎవరు? పతాంజలి. సో దీనికి పెద్ద గుర్తుంచుకోవాల్సింది ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ అందరికీ. పతాంజలి యోగా చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వాగ్భట్ట
అష్టాంగ సంగ్రహ రాసింది వాగ్భట్ట. సో ఆయుర్వేదం సంబంధించిన అష్టాంగ సంగ్రహ రాసింది వాగ్భట్ట. సో గుర్తుంచుకోవడం గురించి వాగు ఇష్టం వచ్చినట్టు వాగు. సో వాగ్భట్ట అనగా మనకి ఏం గుర్తు రావాలి? వాగు ఇష్టం వచ్చినట్టు వాగుతాం. సో ఇష్టం వచ్చినట్టుగా వాగేది మనం ఇష్టం వచ్చినట్టు కాకపోతే లిమిటెడ్గా వాగుతాం. సో ఇష్టం వచ్చినట్టు వాగడం. అష్టాంగ సంగ్రహ రాసింది ఎవరు అనగానే ఇష్టం వచ్చినట్టు వాగడం అట్లా మనం గుర్తుంచుకోవచ్చు. లేకపోతే వాగ్భట్ రాసింది వాగడం ఇష్టం వచ్చినట్టు. సో అట్లా. నెక్స్ట్ వరాహ మిహిర రాసింది ఏంటిదంటే బృహత్ సంహిత. ఓకే, బృహత్ సంహిత రాసింది వరాహ మిహిర. సో గుర్తుంచుకోవడం గురించి సో వరము హామీ. ఓకే, వరము హామీ ఇస్తాం మనం. సో ఒకళ్ళు వరం ఇచ్చినా లేకపోతే హామీ ఇచ్చినా ఇప్పుడు ఇస్తారు. చాలా పెద్ద విషయం అయితేనే వరం గాని హామీ ఇస్తారు. చిన్న చిన్న విషయాలకు వరం అవసరం లేదు, హామీ అవసరం లేదు. సో అట్లా వరం గాని హామీ గాని ఇప్పుడు ఇస్తారంటే పెద్ద పెద్ద విషయాలు, ఏదైనా పెద్దది. సో పెద్దది బృహత్ అంటే పెద్ద. ఓకే, సంహిత అంటే మంచి, పెద్ద మంచి చేసే సిచ్యువేషన్ లో వరం గాని హామీ గాని ఇస్తారు. సో అట్లా బృహత్ సంహిత రాసింది వరాహ మిహిర అని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ లో బృహత్ సంహిత రాసింది ఎవరు అనగానే బృహత్ పెద్ద, సంహిత మంచి. పెద్ద మంచి ఎప్పుడు చేస్తారు? పెద్ద మంచి చేయడానికి ఏం కావాలి? వరం కావాలి, లేకపోతే హామీ కావాలి అట్లా. ఓకే, తర్వాత అష్టాంగ సంగ్రహ రాసింది ఎవరు? ఇష్టం వచ్చినట్టు వాగడం అట్లా బట్ట. ఒక ఆయుర్వేదం సంబంధించిన అష్టాంగ సంగ్రహ, బృహత్ సంహిత, ఖగోళ విషయాలు. నెక్స్ట్ యోగ సూత్ర పతాంజలి. నెక్స్ట్ హస్తాయుర్వేద హతి, ఏనుగు, కప్ప, పాలకప్య అట్లా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, వాటిని గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.